సీతోబాయి, సీతోబాయి, సీతోబాయి. ఏమిటి సీతోబాయి, ఏదో ఆలోచిస్తున్నట్టుంది? ఏమీ లేదండి, మన అబ్బాయి అమర్ సింగ్ గురించే ఆలోచిస్తున్నాను. అన్ని గుణాల్లో అగ్రగణ్యుడైన అమరసింగు గురించి ఆలోచనెందుకు సీతోబాయి? ఎదుగుతున్న కొడుకు ఎలాంటి వాడైనా వాడి భవిష్యత్తు గురించి ఆలోచించాల్సింది కన్నవాళ్ళం మనమే కదండి. అది నిజమేననుకో. సరే, నీ ఆలోచన ఏమిటో చెప్పు సీతోబాయి. అమరు సింగు చూస్తుండగానే పెరిగి పెద్దోడైపోయిండు, కళ్ళు మూసి తెరిసేలోగా పెళ్లి ఈడుకు వచ్చేసిండు. వాడికైతే పెళ్లి చేసి కోడలమ్మను ఇంటికి తెస్తే పిల్ల పాపాలతో మన ఇల్లు ఎల్లకాలం నిండుగా ఉండు. ఎంత చక్కని మాట నన్నావే సీతోబాయి, నిన్ను మెచ్చానే. నాలో ఉన్న ఆలోచనను నువ్వు బయట పెట్టినావే. కనకగిరి నగరంలోన నా సెల్లే కనకబాయుంది, ఆమె బిడ్డ మైనావతి అమరసింగుకు బాగుంటుంది. ఏందయ్యా నువ్వనేది? లోకమేమీ కొట్టుకోలేదు నా కొడుక్కి నీ మేనకొడల్ని చేసుకోనికి. అదేంది సీతోబాయి అట్లంటావు? మైనావతి మేనపిల్లనే కదా. మేనరికాన్ని వదిలిపెట్టి వేరే సంబంధాలు చూడడం రక్త సంబంధాన్ని అవమానించినట్టు కాదా? మేనరికాన్ని నేను కాదంటలేను, మేనకోడలే మనింటి కోడలైతది. నాకు తోడా పుట్టిన తమ్ముడు నీ బాబా మరిది లేడా? ఆని ఒక్కగానొక్క బిడ్డ తారబాయిని నువ్వు చూడలేదా? మెరుపు తీగ లాంటి అందం, మంచితనము కుమారు రూపం, ఆ పిల్లను మన ఇంటి కోడల్ని చేసుకుంటే ఎంతో అదృష్టం. సీతోబాయి, నిన్న ఇయ్యాల మనము నిమ్మలంగున్నాం గాని నిన్ను చేసుకొని నేను ఎన్ని బాధల్ని పడ్డాను గాదా. అన్ని తెలిసి నీ తమ్ము నీతో బియ్యమందుకున్నానంటే అమరసింగు కూడా నాలా కష్టమెంతో గొయ్యాలి గాదా. అంటే నన్ను చేసుకున్నందుకే నీకు కష్టాలు వచ్చి పడ్డాయా? ఆ సంగతి నీకు తెలియదా సీతోబాయి? అయినా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, పెంటగడ్డను తవ్వుకుంటే పెంకాసులే బయట పడతాయి. సీతోబాయి, నీ బాధ కంటే మన బిడ్డ భవిష్యత్తు నాకు ముఖ్యం. నా చెల్లెలి కూతురు మైనావతే మన ఇంట్లో కోడలిగా కాలు పెడుతుంది. ఎవడడ్డుపడ్డా జరిగేది మాత్రం ఇదే. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నీ మేనకోడలు నీకెంత ముఖ్యమో నా మేనకోడలు నాకంతే ముఖ్యం. అమర్ సింగ్కు మీరు తండ్రి మాత్రమే, నేను 9 నెలలు మోసిన కన్న తల్లిని. ఆ సంగతి మర్చిపోకండి. దేవి సింగుల వారికి జయము జయము. ఓహో, శివరామయ్య గారు మీరా? ఏమిటిలా వచ్చారు? ఏం జరిగింది ఓ రాజా, ఎందుకు గొడవను పడుతుండ్రు? ఏం జరిగింది ఓ రాజా, ఎందుకు గొడవను పడుతుండ్రు? మీ గొడవకు కారణమేంటో తెలియగోరుతూ ఉన్నాను. నా కోడలు మైనావతిని అమరసింగుకు ఇద్దామని, కాదు కాదు తన కోడలిగా తారబాయిని తెద్దామని, ఇద్దరి మధ్య జరిగేటి గొడవకు కారణమైంది. ఇంత చిన్న సంగతి కోసం ఎందుకంత గొడవ పడుతుండ్రు? మీ కోడంల జాతకాలను అమరసింగు జాతకాన్ని పండితులకు చూపిస్తే చాలు, సమస్యను తీర్చేస్తారు. ఇంత చిన్న సంగతి కోసం ఎందుకంత గొడవ పడుతుండ్రు? ఇంత చిన్న సంగతి కోసం ఎందుకంత గొడవ పడుతుండ్రు? భలా శివరామయ్య గారు, భలా అద్భుతమైన సలహానిచ్చారు. మీరు వెంటనే వెళ్ళి పండితుల వారిని వెంట పెట్టుకుని రండి. నేనిప్పుడే మా కోడళ్ళ జాతకాలను తెప్పిస్తాను. అలాగే ప్రభు.
ఒరుగయ్యా నీ కోడలు మైనావతిది మేకవరుగయ్యా తారాబాయిది పులి ఒరుగైతున్నదయ్యా యువరాజుకు ఇచ్చి చేస్తే గండమేనయ్యా మైనావతి అమరు సింగు జాతక బలము అద్భుతంగా ఉంది పెళ్లి జరిపించవయ్యా సీతోబాయి సీతోబాయి ఏమిటిది సీతోబాయి పిచ్చిదానిలా జాతక బలం కూడా కలవనప్పుడు మనం మాత్రం ఏం చేయగలం మన పంతాలు పట్టింపుల కోసం పిల్లల జీవితాన్నైతే బలి చెయ్యలేం కదా చాలించండి మీ మాయమాటలు. మనసుంటే మార్గాలుండవా? జాతకాలు కలవని వారు పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా, కాపురాలు చేయడం లేదా? మనం జాతకాలు కలిస్తేనే చేసుకున్నామా? నిజంగా మన జాతకాలే కలిస్తే మన మధ్యన ఈ గొడవలు ఎందుకు వస్తాయి? అంతా నాటకం. మగవాళ్ళు కదా, అనుకున్నది సాధించుకోవడానికి ఎన్ని అడ్డమైన పనులైనా చేస్తారు. సీతాబాయి, మంచి మాటలు చెవికెక్కడం లేదు కదూ. భార్య మీది మమకారంతో కళ్ళు మూసుకపోయి ఒక్కగానొక్కడుకు జీవితాన్ని నాశనం చేయడానికి నేను సిద్ధంగా లేను. నువ్వవునన్నా కాదన్నా మైనావతినే ఈ ఇంటి కోడలిగా తెస్తాను. ఎలా తెస్తామో చూస్తాను. నన్ను కాదని తెచ్చిన అది ఈ ఇంట్లో ఎలా ఉంటుందో నేను చూస్తాను. సీతాబాయి, నువ్వు చూసేదానివి, ఏమీ చేసేదానివి కాదు, గుర్తుంచుకో. దేవి సింగు తన కొడుకుకు మైనావతిని చేసుకుంటని చెల్లె కనకబా ఇంటికి కబురునే వంపించగా కబురు విన్న చెల్లె బావలు ఆనందంతో ఎగిరి గంతేసి తమకు ఈ సంబంధం ఇష్టమేనని మనసులోని మాట చెప్పగా బావామరా సింగె తనకు కాబోయే భర్తని తెలుసుకున్న మైనావతి ఆనందంలోన మునిగిపోయింది. ముచ్చటైన పెళ్లికి ముహూర్తమే ముంచుకొచ్చింది. ఇద్దరినొక్కటిగా చేసే ఘడియనే సిద్ధమయ్యింది.